హైదరాబాద్ కుకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇవాళ మరో 2 చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 9కి పెరిగింది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గంగారాం అనే వ్యక్తి మృతి చెందాడు. మరోవైపు కల్తీ కల్లు కేసు దర్యాప్తును అధికారులు మరింత వేగవంతం చేశారు. కల్లులో ఆల్ప్రాజోలం మత్తు టాబ్లెట్లతో పాటు మురికి నీళ్లు కలిపినట్టు గుర్తించారు. అధికారులకు ఈ నివేదిక అందినట్లు సమాచారం కాగా ఇదే ఘటనలో మరికొంతమంది బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కల్తీ కల్లు కేసులో ఇప్పటికే 7 నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. బాలానగర్ ఎక్సైజ్ పిఎస్ లో 5 కేసులు నమోదయ్యాయి. కుకట్పల్లి కేపీహెచ్పీ పిఎస్ లలో 3 కేసులు నమోదయ్యాయి. ఇక మరోవైపు కల్తీ కల్లు ఘటనపై మానవ హక్కుల కమిషన్ లో పిటిషన్ దాఖలు చేశారు. కల్తీ కల్లు మృతుల బంధువుల తరపున హెచ్ఆర్సీలో హైకోర్టు న్యాయవాది రామారావు పిటిషన్ దాఖలు చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షల పరిహారం, తీవ్ర అనారోగ్యానికి గురైన బాధితులకు 5 లక్షల పరిహారం ఇవ్వాలని రామారావు పిటిషన్లో కోరారు. హైదరాబాద్ కుక్కట్పల్లిలో కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇవాళ మరో 2 చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 9కి పెరిగింది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గంగారం అనే వ్యక్తి మృతి చెందాడు. మరోవైపు కల్తీ కల్లు కేసు దర్యాప్తును అధికారులు మరింత వేగవంతం చేశారు. కల్లిలో ఆల్ప్రాజోలం మత్తు టాబ్లెట్లతో పాటు మురికి నీళ్లు కలిసినట్టు గుర్తించారు. అధికారులకు ఈ నివేదిక అందినట్లు సమాచారం కాగా ఇదే ఘటనలో మరికొంతమంది బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కల్తీ కల్లు కేసులో ఇప్పటికే 7 నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. బాలానగర్ ఎక్సైజ్ పిఎస్ లో 5 కేసులు నమోదయ్యాయి. కుకట్పల్లి కేపీహెచ్పీ పిఎస్ లలో 3 కేసులు నమోదయ్యాయి. ఇక మరోవైపు కల్తీ కల్లు ఘటనపై మానవ హక్కుల కమిషన్ లో పిటిషన్ దాఖలు చేశారు. కల్తీ కల్లు మృతుల బంధువుల తరపున హెచ్ఆర్సీలో హైకోర్టు న్యాయవాది రామారావు పిటిషన్ దాఖలు చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షల పరిహారం, తీవ్ర అనారోగ్యానికి గురైన బాధితులకు 5 లక్షల పరిహారం ఇవ్వాలని రామారావు పిటిషన్లో కోరారు. విషయంలో 7 మంది మృతి చెందడం చాలా బాధాకరం. ఈ విషయాన్ని ఆ ఘటన జరిగినాక నేను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఏ విధంగానైతే ఈ కల్తీ కల్లు అనేది తెలంగాణ వ్యాప్తంగా ఎటువంటి నియంత్రణ లేకుండా మొత్తం పూర్తి శాతం ఈ గతంలో కల్లుని కల్తీ చేస్తుండే, ఇప్పుడు కృత్రిమ కళ్ళు అనేది దొరుకుతుంది. పూర్తి శాతం దానిలో ఆల్ఫాజోలం గానీ, డైజిఫామ్ గానీ, అదే విధంగా క్లోరల్ హైడ్రేట్ గానీ కలుపుతూ ప్రజా ఆరోగ్యానికి హానికరించే విధంగా, ప్రజలు చనిపోయే విధంగా పూర్తి శాతం ఎటువంటి నియంత్రణ లేకుండా పూర్తిగా కల్తీ కల్లు అనేది విచ్చలవిడిగా ఏడబట్టాడ దొరుకుతుంది. వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి. అదే విధంగా కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనే కేసు పెట్టాలని నేను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆదేశించాలని కోరడం జరిగింది. 2/8/2025 లోపల నివేదిక అనేది అందజేయాలని చెప్పిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆదేశించడం జరిగింది. కల్తీ కల్లు విషయంలో 7 మంది మృతి చెందడం చాలా బాధాకరం. ఈ విషయాన్ని ఆ ఘటన జరిగినాక నేను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఏ విధంగానైతే ఈ కల్తీ కల్లు అనేది తెలంగాణ వ్యాప్తంగా ఎటువంటి నియంత్రణ లేకుండా మొత్తం పూర్తి శాతం ఈ గతంలో